Hi guys, welcome back to our channel. It's me Virat God Official. Audio Jungle. Audio Jungle. అండి అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ ఉగాది అండి. మేము బాగున్నాం, మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా ఈ కొత్త సంవత్సరాన్ని మనము స్టార్ట్ చేయబోతున్నాము. ఈరోజు ఇక్కడ నుంచి అయినా అందరికీ కష్టాలు తొలగి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను గైస్. అండ్ మా ఇంట్లో ఎలా మేము ఉగాది సెలబ్రేషన్ చేస్తున్నామో ఈ బ్లాగ్లో మొత్తం చూసేయండి గైస్, ఎక్కడ స్కిప్ చేయకండి. అండ్ చూడండి గైస్, మా ఎంట్రన్స్లో అయితే ఇలా మామూలు తోరణాలు అయితే అన్నీ కట్టేసి అయితే రెడీ పెట్టుకున్నాము. అండ్ లోపల కూడా ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి, అవన్నీ మీకు బ్లాగ్లో చూపిస్తాను, చూసండి గైస్. మేమైతే మార్నింగే లేచామండి. మార్నింగ్ లేచి ఇంకా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని అండ్ తలస్నానం అయితే చేసేసుకొని ఇలా శారీ అయితే కట్టేసుకొని రెడీ అయితే అయిపోయాము. ఇప్పుడైతే మేము ముందుగా వెళ్ళైతే కిచెన్లో అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నేను ముందుగా అయితే పప్పు తీసుకుంటున్నాను పోలేలు చేయడానికి. కొంతమంది పోలేలు అంటారు, కొంతమంది భక్ష్యాలు అంటారు, ఒక్కొక్క రకంగా పిలుస్తారు. బొబ్బట్లు అంటారు, ఆంధ్ర వాళ్ళు అయితే ఒక్కొక్క విధంగా అయితే పిలుస్తూ ఉంటారు. నేనైతే ముందుగా పప్పు తీసుకున్నాను, ఒక 1 kg పప్పు అయితే తీసుకున్నాను. ముందుగా వాష్ చేసేసుకొని నీట్గా ఒక 2 times వాష్ చేసుకుంటే దాని ఉన్న పౌడర్ అంతా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కొన్ని వాటర్ అయితే పోసేసి మనము చాలాసేపు అంటే ఒక హాఫ్ పప్పు ఉడికేంత వరకు అయితే ఉంచుకోవాలి. ఇలా వాటర్ అయితే పోసుకోవాలి చూస్తూ. అది మళ్ళీ ఈ వాటర్ని కూడా వేస్ట్ చేయొద్దండి. ఇదే మనకి ఆ వాటర్ ఉడికిన వాటర్ తోటి కట్టుచారు అయితే చేస్తారు ఉగాది రోజు. ఇలా అయితే నేను స్టవ్ వెలిగించేసి పొయ్యి మీద అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ తర్వాత బెల్లం పానకం చేసుకోవాలి కదా. పానకం అంటే తీగ పానకం కాకుండా నార్మల్గా మన పోలేలకైతే ఎలా చేసుకుంటామో ఇలా అయితే నేను సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాను, 1 kg. అది కూడా ముక్కలుగా చేసేసి కొంతమంది దంచి వేస్తారు. నేనైతే డైరెక్ట్గా అలానే ముద్దలు వేసేసి వాటర్ అయితే పోస్తాను, ఆ హీట్కి మెల్ట్ అయిపోతుందని చెప్పేసి. ఇది కూడా స్టవ్ వెలిగించేసుకుంటున్నాను. ఈ 2 పొయ్యి మీద పెట్టేసుకున్నాను అనుకో. చూడండి గాయస్, ఇక్కడైతే పప్పు అయితే ఇలా హాఫ్గా ఉడకాలి. ఇలా వాటర్ని కూడా కట్టుచారు అయితే చేస్తాము. అండ్ ఇక్కడ బెల్లం కూడా బాయిల్ అవుతుంది. ఇది కూడా బాయిల్ అవ్వగానే ఒక జాలితో అయితే మనము వడకట్టుకోవాలి, ఎందుకంటే అందులో చెత్త వస్తుంది కాబట్టి. ఆ చెత్త వడగట్టిన తర్వాత మళ్ళీ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పప్పు అయితే ఆరబెట్టుకుంటున్నాను. ఫ్యాన్ వేసుకొని ఆరబెట్టేసుకుంటే మనం మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుంది. పచ్చి మీద ఉంటే ముద్దలాగా వస్తుంది కాబట్టి పొడి పొడిగా రావాలి కాబట్టి నేను ఇలా ఆరబెట్టేసుకుంటున్నాను. తర్వాత నేను పూజ సామాగ్రిని అయితే కడుక్కుంటున్నాను. దేవుడి రూమ్లో అయితే పటాలు అన్నీ తుడిచేసుకొని నీట్గా అయితే బొట్లు పెట్టుకున్నాను. ఆ తర్వాత మనము రాగి చెంబు దీపాలు అన్నీ అక్కడ చేయలేం కదండి. పీతాంబర్ పెట్టి నీట్గా మంచిగా షైన్ వచ్చేలాగా రుద్ది కడుక్కొని మంచిగా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోవాలి. ఇలా అలా ఒక్కొక్కటి రుద్దేస్తుంటే చాలా టైం, ఈ పటాల కంటే ఇవే ఎక్కువ టైం తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మనము పాకం అయితే రెడీ చేస్తున్నాను, పప్పు మనకు ఆరిపోతుంది. ఆ తర్వాత అయితే నేను అన్నీ క్లీన్ చేసేసుకొని దేవుడి గదిలోకి అయితే తీసుకెళ్తున్నాను గైస్. అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. ఇలా చెంబులో అయితే వాటర్ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత దేవుడి గదిలోకి వెళ్ళి అక్కడ అంతా ఆకులు పాతవి ఉంటాయి కదండి, పువ్వులు, అవన్నీ నీట్గా శుభ్రంగా చేసుకొని ఒక కవర్లోకి అయితే తీసుకుంటున్నాను. అక్కడంతా క్లీన్ చేసేసుకొని ఇంకా ముగ్గులు అన్నీ పెట్టేసుకున్న తర్వాత దేవుడి పటాలు అయితే లోపల పెట్టేస్తాను బొట్లు పెట్టుకొని. నేను దేవుడి పటాలకైతే బొట్లు అయితే పెట్టుకుంటున్నాను. ఇక్కడ నాకు అండ్ మా కోడలు అండ్ అల్లుడు మాత్రం ఇద్దరు హెల్ప్ చేస్తున్నారు. మా అల్లుడికి చెప్పాను కదండి, ఆల్రెడీ చాలా వీడియోస్తో చెప్పాను, దైవభక్తి ఎక్కువ. నేనే అంటే నాకంటే పెద్ద దైవభక్తి. చాలా పూజలు బొట్లు అవన్నీ పెట్టాలి, ఇంట్రెస్ట్ అనమాట దేవుడికి సంబంధించిన పూజలన్నా ఇవన్నా. ఆ తర్వాత పప్పు అయితే చల్లారిపోయింది కాబట్టి ఇప్పుడు నేను మిక్సీకి అయితే వేసుకుంటున్నాను. మనకి ఇలా పౌడర్ పొడి పొడిగా రావాలి, వస్తే మనకి మంచిగా పాకంలో మిక్స్ చేసుకొని మనకు ముద్దలాగా ఫామ్ అవుతుంది. ఇలా మనం ఒక గిన్నెలోకి అయితే ఇలా పౌడర్ లాగా చేసేసుకొని మొత్తం అందులో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఈ పౌడర్ దాంట్లో పప్పు దాంట్లో అయితే ఇప్పుడు మనము బెల్లం మిక్స్ చేసుకోవాలి.
ఇలా అన్నీ ప్రిపేర్ అయితే ముందైతే చేసి పెట్టున్నాను. ఆ తర్వాత మైదా పిండి తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ ఇట్లా వాటర్ వేసి మనము పూరి పిండిలాగా తడుపుకోవాలి. ఆ పూరి పిండిలాగా తడుపుకున్న తర్వాత అయితే ఏం చేయాలి అంటే కొద్దిగా ఆయిల్ అయితే ఇంట్లో ఉన్న ఆయిల్ వేసేసుకొని ఇట్లా స్మూత్గా బ్యాటర్ వచ్చేలాగా కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా డఫ్ చేయాలండి. డఫ్ చేస్తే చాలా స్మూత్గా వస్తుంది మనకి చేయడానికి కూడా. ఇలా మంచి చేసేసి ఒక మూత అయితే పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆయిల్ అంతా అప్లై చేయాలి వాటికి పిండికి. ఆ తర్వాత ఇలా ఒక 1 అవర్ మ్యారినేట్ లాగా చేసి పెట్టుకుంటే మాత్రం సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడైతే ఈ పప్పు పౌడర్ ఉంది కదండి, అది మిక్సీ చేసుకున్న దాంట్లో అయితే నేను చూడండి మళ్ళీ కూడా డౌట్ వచ్చేసి జాలి పెట్టి పోస్తున్నాను. ఎందుకంటే సన్నగా డస్ట్ అయితే వస్తుందండి, అది పంటి కిందికి వస్తుందని చెప్పేసి, డస్ట్ ఇసుకలాగా వస్తుందని చెప్పేసి ఇలా మిక్స్ అయితే చేసుకోవాలి. కొద్దిగా పోయాలండి, ఒకటేసారి పోస్తే లూజ్గా అయిపోతుంది. కాబట్టి చాలా వేడిగా ఉందండి, చాలా కాలుతుంది నేను చేసేటప్పుడు అయితే. ఇంకా మెల్లిమెల్లిగా చేయి పెడుతూ అయితే మీరు అనుకుంటుండొచ్చు లెఫ్ట్ హ్యాండ్ అని. నేను కెమెరా ఇట్లా ఫ్రంట్ పెట్టుకున్నాను కాబట్టి అది లెఫ్ట్ హ్యాండ్తో కలుపుతున్నట్టయితే మీకు అనిపిస్తుంది గైస్. ఇలా ముద్దలాగా అయితే చేసుకోవాలి. మనకి ఇట్లా ముద్దలాగా లడ్డులాగా అయితే ఇలా రావాలి. ఇలా వస్తే మనం భక్షాలు దాంట్లో పెట్టుకోవడానికి అయితే వస్తుంది. ఇప్పుడైతే ముందుగా అయితే నేను ప్యాన్ వేడి చేసుకున్నాను. ఒకటి పిండి ముద్ద అయితే ఇలా తీసుకొని ఇలా సాఫ్ట్ అంటే సాఫ్ట్ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు మనకు పిజ్జా బేస్ ఎలా వస్తుందో అలా సాఫ్ట్గా టెక్స్చర్ వస్తుంది. ఇలా అయితే నేను చేతితో, కొంతమంది కవర్తో ఒత్తుతారు, నాకు చేతితోనే ఎక్కువ అలవాటు అండి. అట్లా ముందుగా మొత్తం ప్రెస్ చేసేసుకొని ఇందాక తీసుకున్న పూర్ణం ఉంది కదండి, ఆ పూర్ణం ముద్దనైతే అందులో మధ్యలో పెట్టేసి మొత్తం ఫోల్డ్ చేయాలి. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ కావాలంటే కూడా తక్కువ పెట్టుకోవచ్చు. మనం స్వీట్ క్వాంటిటీ అయితే ఈక్వల్గా ఉంటుంది, ఎందుకంటే కేజీ పప్పుకు కేజీ మైదాపిండి తీసుకున్నాం కాబట్టి కేజీ బెల్లం అన్నీ ఈక్వల్గా ఉంటే మనకి స్వీట్నెస్ అనేది చాలా బాగుంటుంది. ఇలా రౌండ్గా చేసేసుకొని మళ్ళీ ఒక పీట పైన, రొట్టెల పీట పైన ఇలా వేసేసుకొని ఒక కవర్ పెట్టుకొని అలా ఆయిల్తో ప్రెస్ చేస్తూ ఉంటే స్క్వీజ్ అవుతూ ఉంటుంది. లేని వాళ్ళైతే సేమ్ మన చపాతీ ఎలా చేసుకుంటామో దాని రోల్తో అయితే ఇలా చేసుకోవచ్చు. నాకైతే చేయితో అలవాటు. ఎంత పెద్దగా అంటే అంత పెద్దగా అయితే నేను చేస్తానండి పూలలు. ఇలా ఫ్లిప్ చేస్తూ గీ అయినా వేసుకోవచ్చు, లేకపోతే ఆయిల్ అయినా సరే. నేనైతే ఆయిల్ వేస్తున్నాను. మళ్ళీ హెవీ అయిపోతుందండి, ఎందుకంటే స్వీట్ ప్లస్ గీ ఇంకా చాలా మెత్తగా నిద్ర వచ్చేస్తుంది తిన్నా కానీ. ఒక్క పూలే తింటే చాలు, చాలా ఫుల్గా హెవీ అయిపోతుంది. అందుకే నేను ఆయిలే వాడుతున్నాను. ఇక్కడైతే అన్నీ ప్రిపేర్ అయితే చేసి పెట్టుకుంటున్నాను దేవుడి కోసం. ముందుగా దేవుడికి నైవేద్యం ఎక్కియాలి అండ్ పచ్చడి కూడా చేయాలి కదా. నేనైతే ఇక్కడ ఒక 15 పూలలు అయితే ముందుగా దేవుడి కోసం అయితే చేసేసుకుంటున్నాను. ఫాస్ట్గా వెంటనే అక్కడ నిల్చొని ఇలా ఫాస్ట్గా చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అన్నీ. ఇంకా పూలలు అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకున్నాను నేను. ఇంకా మళ్ళీ దేవుడి రూమ్లో గదిలోకి వెళ్ళి పూజ అయితే చేసుకోవాలి అండ్ పచ్చడి అయితే కలపాలి కదా. చాలా వేడి వస్తుందండి, ఎందుకంటే పూలలు చేసేటప్పుడు ఆ హీట్ అనేది చాలా జనరేట్ అవుతుంది కాబట్టి ఫుల్ హీట్ వస్తుంది. ఇక్కడ నా పూలలు అయితే రెడీ అయిపోయి ఒక 15 పూలలు అయితే నేను చేసేసుకున్నాను దేవుడి కోసం. సరే ఇప్పుడైతే దేవుడి గదిలో పెడదాము పదండి. ఇక్కడ నేను మా కోడలు అయితే పచ్చడికి అయితే మా కోడలికి చెప్తున్నాను పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో. తన కోసం అయితే ఇలా చిన్న కుండ అండ్ మేము పెద్ద కుండలో చేసాము, తన కోసం అయితే చిన్న కుండలో ఎలా ప్రిపేర్ చేయాలో వాళ్ళ చేతితో చేపిద్దాము అండ్ వీడియో కోసం రీల్ కోసం కూడా అవుతుందని చెప్పేసి ఇలా చిన్న కుండ అయితే తెప్పించాను. ఇక్కడైతే 7 రుచులు అన్నీ చెప్తున్నాను. ఉప్పు, కారం, పసుపు, బెల్లము, అన్నీ వేప పువ్వు, ఇలా అన్నీ వేసి మనము పచ్చడి అయితే అన్ని కష్టాలు సుఖాలు అన్నీ ఇట్లా ఉంటాయి, చేదులాగా కష్టము అన్నీ ఇలా ఉంటాయని చెప్పేసి నేనైతే మా కోడలికి అయితే చెప్తున్నాను. ఇవన్నీ వేస్తే 7 రుచులు వస్తుంది. ఇలా లైఫ్లో కూడా అన్నీ కలిసి ఉంటేనే లైఫ్ బాగుంటుంది అని అయితే చెప్తున్నాను. తనైతే వేప పువ్వు ఫ్లవర్స్ కూడా వేస్తారా అని అవుతుంది గైస్, తనకు తెలియదు కదా. ఇలా అయితే చిన్న కుండలో అయితే వాళ్ళ కోసం అయితే వీడియో కోసం అయితే ప్రిపేర్ అయితే చేశాము.
అన్ని చింతపండు అన్నీ పక్కకైతే పెట్టుకున్నాము స్పేర్లో రెడీ చేద్దాము అని చెప్పేసి. ఇంకా మా ఫాదర్ అయితే పెద్ద కుండలో చేసాము ఇంట్లో అయితే. ఇది పిల్లల కోసం అని చెప్పేసి చిన్న కుండలో అయితే చేపించాము. మళ్ళీ అనుకుంటుండొచ్చు 2 కుండలు ఎందుకు పెట్టారు అని. ఎందుకంటే ఇది పిల్లల కోసం వీడియో కోసం అని చిన్న కుండలో అలా అయితే కనిపించింది. చూడండి అన్నీ చెప్తుంది. ఇక్కడైతే పచ్చడి అయితే కలుపుతున్నాము గైస్. అండ్ పోలేలు కూడా చేసినవి మా ఫాదర్ అక్కడ దేవుడి ముందు అయితే పెడుతున్నారు. ఇక్కడ మా ఫాదర్ శంఖంలో అయితే వాటర్, కొబ్బరి వాటర్ అని ఫస్ట్ అయితే వాటర్తో అభిషేకం అయితే ఇలా చేస్తారు. ఆ తర్వాత నార్మల్ వాటర్ ఇట్లా పంచామృతంతో అయితే శివుడికి అయితే అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడ ప్రిపేర్ అయ్యేలోపు అన్నీ రెడీ చేసుకునే లోపు నేనైతే ఇంకా అంతా మార్నింగ్ నుంచి జిడ్డుగా ఉందని చెప్పేసి నేను వెళ్ళైతే రెడీ అయిపోయాను. సో కొత్త సారీ అయితే కట్టేసుకొని దేవుడి గదిలోకి వచ్చాను. అక్కడ మా మదర్ అయితే నాకు కంకణం కడుతుంది. చూడండి మీకు కంకణం చూపిస్తున్నాను. అండ్ తర్వాత దేవుడి ముందు కూర్చొని అయితే పచ్చడి తాగుదామని చెప్పేసి ఆ కుండలోంచి అయితే నేను పచ్చడి అయితే తీసుకుంటున్నాను. అండ్ నా కోసము దేవుడి దగ్గర పోలేలు అలానే పెట్టారు. అక్కడ దేవుడి ప్రసాదం తీసుకున్న తర్వాత ఇంట్లో అయితే తింటాము. చూడండి గాయస్, నాకు ఇస్తరాకులు అయితే ఇలా పెట్టారు. పులిహోర అండ్ పచ్చడి అండ్ పోలేలు ఇలా ఫస్ట్గా, కానీ ఎమ్మీగా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది, సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ పోలే కూడా ఒకటి కొంచెం దేవుడి ముందు నైవేద్యం కాబట్టి నోట్లో అయితే వేసుకుంటున్నాను. ఈక్వల్ క్వాంటిటీతో చేసిన పోలేలు అయితే ఇలా మృదుగా సాఫ్ట్గా అయితే వస్తాయండి. నాకైతే పోలేలు అయితే బాగా నచ్చాయి. ఇక్కడ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా ఫాదర్ అయితే పూజ చేసేసారు. నేను ఇంకా అంతే కిచెన్లో అవన్నీ ప్రిపేర్ చేసి నేను రెడీ అయ్యి ఇప్పుడు వీడియో అయితే తీస్తున్నాను. ఈ బ్లాగ్ ఇక్కడితో ఏం చేస్తున్నాను. ఉగాది సెలబ్రేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అండ్ మా వీడియో ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గైస్, ఎలా అనిపించిందో. అండ్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వాళ్ళు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మన నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తాయి. బాయ్ గైస్.